ఇవేమి రాజ్యాలు రన్నో, వింతలు తంతులు స్కాములు స్కీములు బల్దోపిడి రాజ్యాలు రన్నో అనేది ప్రజల భావన కాబట్టి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను ఇవి ప్రభుత్వాల దృష్టికి తెచ్చాను. పోతే ఇక్కడ సిబిఐ ఈడీ ఎంక్వైరీ కోరడంలో కారణం కూడా 2014 నుంచి ఇప్పటిదాకా గౌరవ పెద్దలకు తెలియకపోవచ్చు. చిన్న ఉదాహరణ ఏంటంటే, నేను 2025లో యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినట్టు నాకు సర్టిఫికేట్ వచ్చింది. ఈ సర్టిఫికేట్ రావడం యాక్చువల్ గా నేను పార్టిసిపేట్ చేయలేదు, నా ఆరోగ్యం బాగాలేక. ఈ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి ఈ తప్పునే ప్రభుత్వ పెద్దల మీద నెడదామా? ఇది కాదు. పోతే నిన్న ఒక మాట చెప్పాను, రాజకీయ పరిజ్ఞానం లేని నేతలు కూడా వేల కోట్ల దోపిడీ చేస్తున్నారని. ఎందుకు చెప్తున్నానంటే, వ్యాపారాలతో ఏదో కొద్దిగా సంపాదించి ఏదో ఒక రాజకీయ పార్టీలో టికెట్ తీసుకొని వ్యాపారానికంటే రాజకీయంలో మంచి ఆదాయం అని స్కాములు స్కీములకి సృష్టికర్త మూలాధారాలు వీళ్ళే. అందుకే ఆ మాట అనాల్సి వచ్చింది. పోతే రాజకీయాల్లో అందరూ దోపిడీదారులేనంటే నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అయ్యయ్యో, చేతుల్లో డబ్బులు పోయనే, జోబులు ఖాళీ ఆయనే అని చాలా మంది ప్రజల కోసం పాటుపడే నాయకులు ఉన్నారు, దోపిడీ చేసే నాయకులు ఉన్నారు, స్కాములు స్కీములు సృష్టికర్తలు ఉన్నారు. కాబట్టి దీని మీద విచారణకు ఆదేశించమని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కోరడం జరిగింది ఫ్రెండ్స్.